జై శ్రీరామ్. బైబిల్లో లూకాసు వార్త 19వ అధ్యాయం 27వ వచనం. నేను తమను ఏలుటికి ఇష్టపడిన నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుటే వధించండి. స్వయంగా బైబిల్లో యేసు గారు తన శిష్యులతో చెప్తున్న మాటలు ఇవి. క్రైస్తవ సోదరులారా, ఆలోచించండి. ఒకవైపు యేసయ్య పాపాలను రక్షిస్తాడని చెప్తూనే మరోవైపు తనను రాజుగా అంగీకరించిన వారిని శత్రువులుగా చూసి తన ఎదుటే నరికేమని చెప్తున్నారు. క్రైస్తవ సోదరిమణులారా, ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించండి. మన సనాతన హిందూ ధర్మం యొక్క వైశాల్యం, గొప్పతనం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. హిందూ ధర్మంలో దేవుడు కేవలం తనను నమ్మిన వారిని మాత్రమే కాదు, తనను శత్రువులుగా భావించిన వారిని కూడా మోక్షాన్ని ప్రసాదించిన పరమ పవిత్రమైన చరిత్ర మన సొంతం. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, కంసుడు, శిశుపాలుడు వీరంతా భగవంతునికి శత్రువులే. కానీ చివరికి ఆ పరమాత్మ చేతిలోనే సంహరించబడి వారి పాపాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని సాధించారు. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు శిక్షించేది మనుషులను కాదు, వారిలో ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని, అధర్మాన్ని మాత్రమే. అందరూ వినాల్సింది. కొన్ని మతాలలో దేవుడిని నమ్మకపోతే శత్రువులుగా ముద్ర వేసి వధ లేదా నరకాగ్ని ఎదురవుతుందని చెప్తే, హిందూ ధర్మం మాత్రం ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. దీని అర్థం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి నా కుటుంబమే. నువ్వు దేవుడని నమ్మినా నమ్మకపోయినా నీ కర్మలు బట్టి నీకు న్యాయం జరుగుతుంది. అంతేగాని భగవంతుడు ఎప్పుడూ నిన్ను శత్రువుగా చూడడు. భయంతో లొంగిపోమనేది చట్టం కావచ్చు, కానీ శత్రువుని సైతం కరుణతో ఆలింగనం చేసుకునే పరమ ధర్మం హిందూ ధర్మమే. అందుకే సనాతన ధర్మం ఎప్పటికీ విశ్వాసమైనదే. యూట్యూబ్ లో మన ఇతిహాసాలకు సంబంధించిన వీడియోస్ అయితే చేస్తున్నాను, అవి కూడా చూడండి. అమర్ది వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఏమో. బాయ్. జై శ్రీరామ్.